గోదావరి జిల్లాలో పుట్టిన చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా కాదు, అవకాశం దొరికినప్పుడల్లా ఇక్కడికి రావాలనిపించే ప్లేసే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అంతర్వేది వైపు ప్రయాణం మొదలు పెట్టగానే మనకి ఫస్ట్ గా కనిపించేది పచ్చని కోనసీమ, ప్రశాంతమైన రోడ్లు. గుడి దగ్గరలోకి చేరుకోగానే మనకి మొదటగా దర్శనం ఇచ్చేది గోమాతలు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే దూరం నుంచి కనిపించే అంతర్వేది గోపురం మనల్ని ఆహ్వానిస్తుంది. ఆ గోపురం మీద ఉన్న రెండు సింహాలు, ఒకటి గోదావరి వైపు, మరొకటి సముద్రం వైపు చూస్తూ ఉంటాయి. అవి కేవలం శిల్పాలు మాత్రమే కాదు, ఈ పవిత్ర క్షేత్రానికి కాపలాదారులా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. గుడిలోకి అడుగు పెట్టిన తర్వాత ఆ ప్రశాంతమైన వాతావరణం మనకి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతనిస్తాయి. ఆ గుడి ఆవరణలో మనం అలా కూర్చుని ఉంటే జీవితంలో ఎంత పరుగులు తీసినా చివరికి మనసుకు కావాల్సింది ప్రశాంతత అని అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే అంతర్వేది ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భక్తి, ప్రకృతి, చరిత్ర మరియు మన గోదావరి ప్రజల గర్వం కూడా. అందుకే నాకు ఎప్పుడు కష్టంగా అనిపించిన, కాన్ఫిడెన్స్ తగ్గిన ఖచ్చితంగా అంతర్వేది వస్తాను. కొన్ని ప్లేసెస్ మనం విజిట్ చేస్తాం, కానీ అంతర్వేది లాంటి ప్రదేశాలని మనం విజిట్ చేసినప్పుడు మన కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి పెరుగుతుంది. మీకు గోదావరి జిల్లాలో అత్యంత ఇష్టమైన దేవాలయం ఏదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.